ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 10. దాసగును ఒక వివరం చెప్పాడు. సాయి అరుదుగా మధ్యాహ్నము 1-2 గంటల మధ్య తామొక్కరే ఉన్నప్పుడు తమ ఎదుట తెరలాగా ఒక గుడ్డ పెట్టుకుని ఒక గుడ్డ సంచి నుంచి 10-15 కాసులు బయటికి తీసేవారు. వాటిలో దమ్మిడి, అణ, అర్ధన, కాణి, రూపాయి కాసులుండేవి. అవన్నీ అరిగిపోయినవే. సాయి ఒక్కొక్క కాసుకు తమ వేళ్లతో రుద్దుతూ ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అని గొణిగేవారు. ఎవరైనా వస్తే వెంటనే అవన్నీ సంచిలో దాచేసేవారు. ఆయన ఆ రీతిగా భక్తులు ఎరగకనే వారి దుష్ట సంస్కారాలను అరగదీసి పవిత్రం చేసేవారు కాబోలు. వారిపై దృష్టి నిలిపే భక్తుల మీద బాబా తమ దృష్టి అంతకంటే ఎక్కువసేపు ఉంచేవారు. శ్రీ సాయి బయటికి వెళ్ళేటప్పుడు మారుతి ఆలయం ఎదుట ఆగి ఏవో గొణుగుతూ మారుతి వైపుకు ఏవో భంగిమలు చేసేవారు. తరువాత ఒక్కొక్క దిక్కు వైపు తిరిగి అలానే చేసి తదేకంగా చూసేవారు. ఒకప్పుడు ఎవరినో మందలిస్తున్నట్టు అన్ని దిక్కుల వైపు సట్కా ఊపేవారు. లేక రాయి విసురుతానని బెదిరించేవారు. లేక చెడ్డగా తిట్టేవారు. తెలియని వారు ఆయన పిచ్చివాడు అనుకునేవారు. తెలిసిన వారు ఆయన ప్రకృతి శక్తులను ఆదేశిస్తున్నారు అనేవారు. నేనొకసారి మసీదులో ఉన్నప్పుడు తీవ్రమైన గాలివాన వచ్చింది. సాయి మసీదు ముంగిటికొచ్చి జరాదావ్ అని కేకవేశారు. వెంటనే గాలివాన నిలిచిపోయింది అన్నాడు జేకర్. మరొక రోజు బాబా నిష్కారణంగా అబ్బా అని కేక పెట్టారు. తక్షణమే ఆయన తలకు వంటికి ఉన్న గుడ్డలన్నీ తడిసి నీరు బొట్లు బొట్లుగా పడి మడుకు కట్టింది. భక్తులు ఆశ్చర్యపోయారు, కానీ ఆయనను అడిగే ధైర్యం లేదు. 3వ రోజున సాయి తనను రక్షించినందుకు టెలిగ్రామ్ ద్వారా కృతజ్ఞత తెలిపాడు జహంగీర్. అసలు వృత్తాంతము ఇది. రష్యా జపాన్ యుద్ధములో అతడొక నౌకాధిపతి. తన 3 నౌకలను శత్రువులు ముంచివేశారు. తన నౌకను కాపాడమని అతడు కన్నీటితో బాబాను ప్రార్థించాడు. సాయి అతని ముందు కనపడి ఆ నౌకను భద్రంగా ఒడ్డు చేర్చాడు. సాయి వద్ద మసీదులో ఒక మూల తిరగలుండేది. బాబా అప్పుడప్పుడు నేల మీద ఒక గోనెపరిచి దానిమీద తిరగలు పెట్టుకుని కూర్చునేవారు. తరువాత కఫ్నీ చేతులు ముడుచుకొని ఒక చేత్తో గోధుమలు విసిరేవారు. ఆ పిండి భక్తులకిచ్చి ఊరి పొలిమేరలలో తెల్లమనేవారు. ఒకసారి కారణం అడిగితే ప్లేగు, మసూచి దేవతలు ఊరిలో కొందరిని పట్టణ పెట్టుకోవాలని చూస్తున్నాయి. వారికి బదులు ఈ పిండి తీసుకుపోమ్మని వాటిని ఆజ్ఞాపించాను అన్నారు. ఒకసారి 1911లో భక్తులు వారి ఆదేశం పాటించలేదు. కొద్ది రోజులకు షిరిడీలో ప్లేగు వ్యాపించింది. తెల్లవారుతూనే సాయి వంటి మీద కూడా ప్లేగు బొబ్బలు కనిపించాయి. భక్తులు భయపడి వాటికి చికిత్స తెలపమంటే ఆయన ఈ బొబ్బలు షిరిడీలో ప్లేగుతో 7 మరణిస్తారని సూచిస్తున్నాయి. నాకే చికిత్స అవసరం లేదు అన్నారు. భక్తులు ఒత్తిడి చేయగా కాల్చిన దూది నూనెలో తడిపి అద్దమన్నారు. తరువాత గ్రామంలో 7 ప్లేగుకు బలి అయ్యారు. బాబా ఒంటి మీద బొబ్బలు తగ్గేసరికి గ్రామంలో వ్యాధి అదృశ్యమైంది. అప్పుడప్పుడు వచ్చిన వారందరికీ సాయి స్వయంగా వంట చేసేవారు. బజారు నుండి దినుసులు కొనుక్కురావటము, పొయ్యి వెలిగించి ఎసరు పెట్టటము, ఉప్పు మిరియాలు వంటివి నూరడము అన్నీ ఆయనే స్వయంగా చేసుకునేవారు. ఒకప్పుడు పరమాన్నము, మరొకప్పుడు మాంసపు పలావు వండేవారు. పులుసు కాచి అందులో గోధుమ రొట్టెలు, మిరియాల పొడి వేసేవారు. తరువాత అంబలి కాచి మజ్జిగతో కలిపేవారు. ఉడుకుతున్న గుండిగలో చెయ్యి పెట్టి బాగా కలిపేవారు. ఆయన చెయ్యి కొంచెం కూడా కాలేది కాదు. వంట కాగానే పత్రలను మౌలీ చేత నివేదన చేయించేవారు. మొదట కొంచెం మహల్సాపతికి, తాచాపాటిలకి పంపి తరువాత అందరికీ వడ్డన చేసేవారు. ఒక్కొక్కప్పుడు బాబా 15-16 సేర్ల గోధుమలు విసిరి ఆ పిండితో ఎంతో నైపుణ్యంగా చపాతీలు చేసి నేరుగా దునిమీద కాల్చి భక్తులకు పంచేవారు. ఒక్కొక్క దానిలో సుమారు 15-16 పొరలుండి తిండి పుష్టి గల వ్యక్తులకు కూడా ఒక్కటి తినడం కూడా కష్టమయ్యేంతగా ఉండేవి. వారు ఎంత ధన్యులో! అది వారి అనుగ్రహానికి చిహ్నమే. మాంసాహారం వండినప్పుడు శాకాహారులను అతడికి రానిచ్చేవారు కాదు. ఒక్కొక్కప్పుడు ఆయన భక్తులను చెడ్డగా తిట్టేవారు. కారణమడిగిన భక్తులతో నేను తిట్టలేదు, ఆశీర్వదించాను అన్నారు. జూన్ 27, 1922 నార్కే అనే భక్తుడు దీక్షిత్కు ఇలా వ్రాశాడు. నేను కాపర్దే జాబును అనుసరించి శ్రీ మౌళీ మహారాజ్ అనే సిద్ధపురుషుని దర్శించాను. శ్రీ సాయి గొప్ప మహనీయులని వారు చెప్పేవారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నా ఎదుట సాయి ఒక పేదరాలని చాలా చెడ్డగా తిట్టారు. ఆయన సాధువెలా అవుతారు అన్నాడు. నీకు అర్థం కాదు. ఆ విధంగా ఆమె కోరిక నెరవేర్చారు బాబా. మొదట ఆమెకు సంతానం లేదు, ఇప్పుడు ఆమెకు బిడ్డలున్నారు, పోయి చూడు అన్నారా మహనీయుడు. ఒక అర్ధరాత్రి మసీదులో సాయి ఒక్కరే ఉన్నారు. దూరాన ఒక ముంగిట్లో ఒక పక్కగా పడుకున్న ముస్లింకు మెలకువ వచ్చి చూశాడు. సాయి ఏమో గొణుగుతూ ఆతృతగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇంతలో ఆకాశం నుంచి కాంతిగోళం ఒకటి మసీదు వైపుకు దూచుకొచ్చింది. చాలా త్వరగా అరబ్బీలో
ఏవేవో మంత్రాలు పఠిస్తూ దుని మీద తలవంచి మెడపై సట్కా పెట్టుకున్నారు బాబా. ఆ కాంతిగోళము మసీదులోకి రాగానే కొద్దిసేపు మసీదంతా వెలిగిపోయింది. మర్నాడు ఉదయము అతిథులొచ్చారు, సత్కరించాలి అంటూ మాంసం వండి మసీదులో ఒకచోట ఉంచారు. దాని భావమేమో ఎవరికీ తెలియలేదు. ఒకరోజు దుని దగ్గర స్తంభానికి ఆనుకొని కూర్చున్న లక్ష్మీబాయి షిండేతో సాయి, ఇక్కడికి వచ్చే పామును చూశావా అన్నారు. ఆమె చూడలేదు అన్నది. కొద్ది నిమిషాలలో ఒక పాము ఆయన వీపు మీదుగా భుజంపైకి ఎక్కి పాకి కూర్చుంది. ఆమె భయంతో అదిగో పాము అన్నది. అదేమీ చెయ్యదని, తన దారిన తాను తులసీ బృందావనం దగ్గరికి వెళుతుందని బాబా చెప్పారు. ఆ క్షణంలో సాయి ఆమెకు శంకరునిలా తోచారు. కొద్దిసేపటికి ఆ పాము తులసీ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇందుకు ఒక సారూప్యాన్ని ఇస్తాను. చింతపల్లి అడవులలో నివసించిన సిద్ధపురుషుడు శ్రీ పాకలపాటి గురువుగారితో నేను మీకీ అరణ్యంలో భయమయ్యలేదా అన్నాను. అసలు భయం ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నారాయన. మాకెందుకు భయం వేస్తుంది అన్నాను. ఆయన వేరు అనిపించటం వల్ల అన్నారు. అన్యత్వ భావం వల్లనే భయం కలుగుతుందని మన ప్రాచీన గ్రంథాలు చెబుతాయి. దానికి భిన్నమైనది అనన్యమైన ఆత్మభావము. ఆత్మవత్సర్వ భూతాన్ని అన్నట్లు సర్వజీవులను తమ రూపంగా చూడగలవారు భయరహితులు. అట్టివారే జీవులకు అభయమివ్వగలరు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 10 సంపూర్ణం.